ఏబిసిడి వర్గీకరణ అమలవ్వడం కోసం మద్దతిచ్చిన, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను మందకృష్ణన్న గారికి ఒక విషయాన్ని నేను సూటిగా చెప్పాలనుకుంటున్నాను. మందకృష్ణన్న గారు, మీరు ఏదైతే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని 3 దశాబ్దాల పాటు 30 ఏళ్ల పోరాటాన్ని కొనసాగించారో, ఆ ఏబిసిడి వర్గీకరణ దేశం అంతటా అమలయ్యే వరకు మీరు ఈ పోరాటాన్ని కొనసాగించాలని మిమ్మల్ని కోరుతున్నాను. అందుకు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో మీరు చర్చలు జరుపుతారా, డిమాండ్ చేస్తారా, రిక్వెస్ట్ చేస్తారా, మీరు ఏం చేస్తారో తెలియదు. కానీ అంబేద్కర్ గారు ఏదైతే రిజర్వేషన్స్ ఇచ్చి భారతదేశ ప్రజలందరికీ అందుబాటులో ఉంచారో, మీరు కూడా అలాగే భారతదేశం అంతటా ఏబిసిడి వర్గీకరణ అమలు కావాలని, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ ఏబిసిడి వర్గీకరణ వల్ల మాదిగలకు న్యాయం జరగవచ్చు. కానీ మిగతా రాష్ట్రాలలో మానవులు తక్కువ ఉండొచ్చు, వాళ్లకు కూడా న్యాయం జరిగే విధంగా మీరు ఈ పోరాటాన్ని దేశమంతటా కొనసాగించాలి. అవసరం అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 1000 గొంతులు 1,00,000 డప్పులకు పిలుపునిచ్చారు. భారతదేశంలో ఏబిసిడి వర్గీకరణ అమలు కోసం కోట్ల డప్పులకు పిలుపునివ్వాలని మిమ్మల్ని కోరుతున్నాను. భారతదేశం అంతటా వర్గీకరణ అమలు అవ్వడం కోసం మీరు పోరాటం చేస్తారని మేము నమ్ముతున్నాము. చేయకుంటే చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను.